కాశీ కాశీతి కాశీతి త్రివారం యః పఠేన్నరః సోపి దేశాంతరస్థోపి కాశీవాస ఫలం లభేత్. కేవలం కాశీ 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 అని 3 సార్లు ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే కాశీవాస ఫలితాన్ని పొందుతారు. కాశీవాస ఫలం లభేత్ అని చెప్తున్నారు మనకు శాస్త్రం. కాబట్టి అటువంటి స్మరించినంత మాత్రాన్నే కాశీవాసాన్ని అనుగ్రహించేటటువంటి మహాపుణ్యక్షేత్రమైన కాశీలో ఇన్ని విశేషమైన హోమాలు కాలభైరవ స్వామి మనతో చేయిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరు మనస్సులు కూడా కాశీ మీద లగ్నం చేసి ఉంచడం ఇంకా విశేషం. అది మొత్తం ఈ విధంగా మనమందరం సనాతన ధర్మంలో కలిసి అందరము కూడా అష్టైశ్వర్యాలను పొందుతూ మన సనాతన ధర్మాన్ని రక్షించుకుంటూ మన పిల్లలకి ఈ సనాతన ధర్మాన్ని అందించాలి. అప్పుడే మన సనాతన ధర్మం రక్షింపబడుతుంది. ఇక మన సనాతన ధర్మాలలోని అనేక ఆచారాలను విషయాలను మనము మన పిల్లలకు చెబుతూ ఉండాలి. చెప్పినప్పుడే పిల్లలకు తెలుస్తుంది, వాళ్ళు ముందు ముందు నడిపించగలుగుతారు మన సనాతన ధర్మాన్ని. ఇప్పుడు చూడండి, పిల్లలకి ఏమీ తెలియటం లేదు ఈ విషయాలు ఏవి కూడా. లక్ష్మీ గణపతి హోమం అంటే ఏంటో తెలియదు, రుద్రహోమం అంటే ఏంటో తెలియదు, చండీ హోమం అంటే ఏంటో తెలియదు, ఎలా చేయించుకోవాలో తెలియదు, ఏ గురువు గారిని ఆశ్రయించాలో తెలియదు, అసలు వాటి ఫలితం ఏమిటో తెలియదు. చండీ హోమము అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః అని చండీ సప్తశతి చెప్తోంది. అష్టమి, నవమి, చతుర్దశి ఈ 3 రోజుల్లో చండీ హోమం చేయటం విశేష ఫలప్రదం. చేయించుకోవాలి చక్కగా. మహానుభావులైనటువంటి బ్రాహ్మణులను వేద పండితులను ఆశ్రయించి, పురోహితులను ఆశ్రయించి, గురుగారు మాకు అష్టమి రోజు చండీ హోమం చేయండి నెలకొకసారి అని కోరాలి. చతుర్దశి ఎప్పుడు వీలైతే అప్పుడు చేయించుకోవటం వల్ల అసలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. తేలికగా మనం అనేక కష్టాల నుండి బయటపడతాం. అసలు కష్టాలనేవి మన దగ్గరికి రావు. ఇక ఈ హోమగుండంలో ఇలా చెరువు ఉండాలి. అమ్మవారికి పాయసాన్ని వండుతున్నాను. పవిత్రమైన గంగా జలాన్ని తీసుకొని వచ్చి ఆ గంగా జలంతో పాయసం చేస్తున్నాను అమ్మవారికి. హవిస్సు అంటారు. ఇలా హోమగుండంలో అమ్మవారికి హవిస్సు చేయటం చాలా మంచిది, చాలా విశేషం. స్టవ్ మీద చేయకూడదు. గ్యాస్ స్టవ్ మీద హవిస్సు చేయకుండా ఇలా పవిత్రమైనటువంటి అగ్నిహోత్రంలో హవిస్సు చేసి చండీ హోమం చేయాలి. మొత్తం 700 శ్లోకాలు చండీ హోమం, 13 అధ్యాయాలు, 13 ముఖాహుతులు. ఒక్కొక్క అధ్యాయం అయిన తర్వాత ఒక్కొక్క ముఖాహుతిని సమర్పించడం జరుగుతుంది. వెలక్కాయ, కొబ్బరికాయ, విప్ప పువ్వు, జామకాయ, గుమ్మడికాయ, చెరుకు ముక్క, ఇలా మొత్తం అన్నీ కూడా, అరటిపండు, ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. శాస్త్రం ఎలా చెప్పిందో అలా జాగ్రత్తగా చేయటం జరుగుతోంది కాశీలో. ఇదిగోండి, ఇది మండువా ఇల్లు. ఇలా నిర్మించుకోవాలి అసలు ఇల్లు. ఇలా సూర్యకిరణాలు, చంద్రకిరణాలు, వర్షము, గాలి, వెలుతురు అన్నీ ఇంట్లో ఇలా రావాలి. వచ్చినప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటారు. ఇది నా రూము. సుమారు ఒక 100 సంవత్సరాల పురాతనమైనటువంటి ఇల్లు ఇది. అయినా ఎంత గట్టిగా ఉందో చూడండి. ఇది రాతి కట్టడం, మొత్తం లోపలంతా కూడా రాళ్ళు. ఇది సుమారుగా 12 ఇంచుల గోడ. ఇది మామూలుగా మనం 9 ఇంచుల గోడ, ఇటుక గోడ కడతాము మన వైపు. ఇటు కూడా ఇప్పుడు ఇటుకలతోటే కడుతున్నారు అనుకోండి. ఇది 100 సంవత్సరాల పూర్వంది కాబట్టి వీళ్ళు రాళ్లతో కట్టారు. ఇక్కడ ఇంత చక్కని వసతి దొరకడం అనేది అది కాలభైరవ స్వామివారి అనుగ్రహమే. లేకపోతే ఇంత పెద్ద పెద్ద హోమాలు భక్తుల గోత్రనామాలతో చేయలేము. సుమారుగా ఒక 10 గంటల సమయం పడుతుంది మొత్తం ఇన్ని హోమాలు చేయాలంటే. ఇలా పద్ధతి ప్రకారం హవిస్సు చేసి హోమాలు చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా సమయం పడుతుంది. హవిస్సు ఈ విధంగా ఉడుకుతోంది. ఇందులో నాటు ఆవుల దేశీవాళి ఆవు పాలు
పోయటం జరుగుతుంది. ఈ హవిస్సులో బాగా ఉడికిన తర్వాత బెల్లము తెల్ల నువ్వులు వేసి చక్కగా ఉడికించి అమ్మవారికి చక్కని పాయసం చేసి ఆ దానితో హోమం చేయడం జరుగుతుంది. చండీ హోమం మొత్తం ప్రతి శ్లోకానికి కూడా పాయసం తిలసర్పిష అని ప్రతి శ్లోకం ఉచ్చరించిన తర్వాత స్వాహ అంటూ వేయాలి జాగ్రత్తగా. అదంతా కూడా చిన్న వీడియో పంపిస్తాను మీకు నేను. మీ అందరి మనస్సులు కాశీ మీద లగ్నం కావాలి అన్న భావనతో ఈ చిన్న చిన్న వీడియోలు పంపించడం జరుగుతోంది. ఈ శ్లోకాలన్నీ కూడా పిల్లలకు చెప్పాలి. నేను చెప్పేటటువంటి శ్లోకాలు చాలా విశేషమైనవి. జాగ్రత్తగా నేను సేకరించి పెట్టుకొని మా పిల్లలకు చెప్తూ ఉంటాను. నేను అవే మీకు తెలియజేస్తున్నా. నేను హర హర మహాదేవ హర హర మహాదేవ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఇంద్రప్రాయక్ష దమీవాయా సుజాతనం ఇదం విష్కంధం సహతా ఇదం బాధతే అత్రిణః అనేన విశ్వాసా సహై యా జాతాని పిశాచ్యాః ఏమావాస్యాం రాత్రి ముదస్థుర్భ్రాజమత్రిణః అగ్నిస్తురీయో యాతుః శౌనః పాతు తేభ్యః యదిహం శశ్వం యదిగాం యది పూరుషం సీసేన విద్యావస్త్వా యథా నోషో వీరః. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. మనం చేయుచున్నటువంటి చండీ హోమం కార్యక్రమానికి అథర్వణ వేదం చదువుతున్నటువంటి పిల్లలు వచ్చారు. వీళ్ళకి సగం అథర్వణ వేదం పూర్తయింది. చక్కగా శ్రద్ధగా అభ్యసిస్తున్నారు. ఈరోజు పౌర్ణమి సెలవు రోజులు కాబట్టి వచ్చారు. పౌర్ణమి పాడ్యమే వేదాధ్యయనం చేయకూడదు. అందుకు పిల్లలు చక్కగా మన కార్యక్రమానికి సహకరించడం కోసం, అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం వచ్చారు. జై శ్రీరామ్.